హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఇంటి రుచులు. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే తెలంగాణ స్పెషల్ సర్వపిండి. స్నాక్స్ అనగానే బేకరీ ఐటమ్సే గుర్తుకొస్తాయి, కానీ ఇది ఒక్కసారి చేసి ఇచ్చారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా, క్రిస్పీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ కోసం కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నెలోకి 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని దాంట్లోనే ముందుగానే దంచుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకొని యాడ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. శనగపప్పు ఆప్షనల్ అండి, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కారం, ఉప్పు, కొత్తిమీర, కప్పు కరివేపాకు, కొన్ని నువ్వులు, కొంచెం జీలకర్ర, పల్లీలు కూడా నేను ముందే వేపుకొని పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా దంచుకొని పెట్టుకున్నాను. అవన్నీ యాడ్ చేసేసా. ఇవన్నీ యాడ్ చేసుకోవాలని ఏం లేదు, ఓన్లీ కరివేపాకు, కారం, ఉప్పు ఉన్నా కానీ చాలా టేస్టీగా వస్తుంది. బట్ ఉన్నాయి కాబట్టి అన్నీ యాడ్ చేసుకున్నాను నేను. వేసుకున్న ఐటమ్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. దాని తర్వాత వాటర్ వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ముద్దలాగా ఒత్తుకోవాలి. పిండి ముద్ద మరీ లూజ్గా వద్దు, గట్టిగా కూడా ఉండొద్దు. నార్మల్గా వీడియోలో చూపిస్తున్నట్టు నార్మల్గా మనం ఒత్తుకునడానికి ఈజీగా ఉండేటట్టు కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా చిన్న ముద్దలుగా తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని మనం తీసుకున్న పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు సమానంగా ప్యాన్ మొత్తం ఒత్తుకోవాలి. మామూలుగా అయితే లోతు గిన్నెలలో చేస్తే బాగా వస్తుంది, బట్ నా దగ్గర అవి లేవండి, అందుకనే ప్యాన్లోనే చేస్తున్నాను. విలేజెస్ అయితే కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు, చాలా చాలా టేస్టీగా వచ్చేది అప్పట్లో. బట్ ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాము. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఈవెన్గా ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో హోల్స్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకుంటే తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మధ్యలో కూడా ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మంచిగా కాలుతుంది. మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకుందాము. సిమ్లోనే పెట్టుకోవాలండి, పెద్దగా పెట్టినామంటే మాడిపోతుంది. పైన ఒక చిన్న మూత పెట్టేసుకొని వదిలేసేయాలి ఒక 4-5 మినిట్స్ అట్లాగానే. అప్పుడే ఈవెన్గా మొత్తం అన్ని సైడ్లు కాలుతుంది. చూసారు కదా, సగం వరకు కాలింది. మళ్ళీ కాసేపు కాల్చుకుందాము. కొంచెం స్పూన్తో అటు ఇటు తిప్పుకోవాలండి, లేదంటే కింద మాడిపోతుంది, లేకపోతే అట్లాగనే అంటుకుంటుంది. ఈ ప్యాన్ మీద ఒకటి రెడీ అవుతున్నప్పుడే ఇంకో ప్యాన్లో కూడా ఇంకోటి ఒత్తుకోవాలండి, ఎందుకంటే ఈ ప్యాన్ వేడిగా ఉంటుంది కదా, మళ్ళీ వెంటనే చేయలేము. 2 సైడ్స్ కూడా తిప్పి కాల్చుకోవాలి. రెడీ అయిపోయిందండి. చూడ్డానికి అయితే చాలా బాగుంది. నాకు తెలిసి ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే తెలుసు అనుకుంటా, ఇక్కడ మాత్రమే చేస్తారు. చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంది. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తెలంగాణ ఇంటి రుచులు సబ్స్క్రైబ్ చేసుకోండి.